గారు కొంచెం మీరు మ్యూట్ లో ఉండండి. మోహన్ గారు కొంచెం మ్యూట్ లో ఉండండి మీరు. యా ప్రసాద్ గారు, అది ఒక విషయం. అండ్ గ్లోబరీనా అనేటువంటి సంస్థ అది పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యూటెక్ గా మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ డిజిటల్ వాల్యుయేషన్ కావచ్చు, ఇలాంటి కాంట్రాక్ట్స్ ను దక్కించుకోవడానికి మరి మీరు చూసారు కదా తెలంగాణలో ఏం జరిగిందో 2019లో. అలాంటి సంస్థ అంతమంది విద్యార్థుల జీవితాల ప్రాణాలు తీసి ఉసురు పోసుకున్నటువంటి ఆ సంస్థకి మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కాంట్రాక్ట్లు అప్పచెప్తోంది? ఈ రెండు విషయాలు ప్రధానంగా మాట్లాడదాం మేడం. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి, తర్వాత ఆరేపల్లి మోహన్ గారికి, తర్వాత మిత్రులు అందరికీ నమస్కారం. శేష్ గారికి, మీరు ఇందాక మొదటి అంశం ఒకసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతుంటే ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ అన్న మాటే లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ లడాయి పేరుతోటి, ఫీజు బకాయి బీజేపీ లడాయి అనేటువంటి పేరుతోటి ఇవాళనే పోస్టర్ లాంచ్ చేసినాం. ఒక పోరాటానికి మేము శ్రీకారం చుట్టినాం. ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు పోరాటం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు భరోసా ఇస్తూ ఒక పోరాటాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో తీసుకున్నాం. అంతకుముందు కూడా రైతు భరోసా పేరుతోటి ఒక పోరాటం తీసుకున్నాం. రైతులకు సంబంధించిన మేము పోరాటం మొదలుపెట్టిన తర్వాతే బీజేపీ పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి రైతాంగం దగ్గర నుంచి కొంతలో కొంత ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా కొనుగోలు చేయాల్సినటువంటిది ఉన్నది, కానీ కొంత కొనుగోలు చేసింది, కొంత కదలిక వచ్చింది. కాబట్టి ఈ ప్రజల పక్షాన పోరాటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటది. ప్రజల పక్షాన పోరాటానికి మేము ఎక్కువగా ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేది దీనివల్ల స్పష్టమవుతుంది. ఒకటి. తర్వాత గ్లోబరీనా అనేటువంటి అంశం చెప్పినారు. ప్రతాప్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినారు. గ్లోబరీనా అనేటువంటి గత సంస్థ, గ్లోబరీనా వల్లనే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగింది అనేది స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలవి గ్లోబరీనాకి కేటీఆర్ గారికి సంబంధం లేని చెప్పి స్పష్టంగా వచ్చింది. అయితే ఈ మధ్యనే